తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం సంచలనంగా మారింది. కేటీఆర్తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ఈ చర్చ గుప్పుమంటోంది. దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో ఒకే టేబుల్పై కూర్చొని లంచ్ చేశారు కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి. మరోవైపు పాయల్ శంకర్ కూడా చేశారు. లంచ్ పూర్తయిన తర్వాత కూడా దాదాపు 2 గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి నేతల సమావేశం హాట్ టాపిక్గా మారింది. ఒక బీజేపీ నేత, మరోవైపు కాంగ్రెస్ నాయకుడు, కీలక నాయకుడు కేటీఆర్తో 2 గంటలకు పైగా చర్చించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తానేమి మంత్రి పదవి కోసం పాకులాడడం లేదని, కానీ తనలాంటి పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్కి ఇటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటూ ఆయన చెప్తున్నారు. నాకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. నిన్న సీఎంతో భేటీ కాలేదు, కానీ జస్ట్ ఎదురు పడితే మేము పలకరించుకున్నాం అంటూ చెప్తున్నారు. ఒక చిట్ చాట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా చాలా కీలక అంశాల గురించి ఆయన ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సీఎంతో భేటీ అయ్యారా మరి అంటే, భేటీలో ఏం చర్చించారంటే, నేనేం భేటీ అవ్వలేదు, జస్ట్ ఎదురు పడితే జస్ట్ పలకరించాను అంతే అని చెప్తున్నారు. కానీ కేటీఆర్తో మాత్రం నేను మాట్లాడాను కూర్చొని అని ఆయన చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం తనకి మంత్రి పదవి విషయంలో హైకమాండ్ హామీ ఇచ్చినా ఇప్పుడు మరి ఏ విషయం ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఏం చేస్తుందో తెలియడం లేదు ఆ విషయంలో అని చెప్తున్నారు. తనకేమి మంత్రి పదవి మీద యావ లేదు, కానీ తనలాంటి నాయకులకి, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులకి ఇస్తే ప్రభుత్వానికి, పార్టీకే కదా మంచి జరుగుతుందంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. గతంలో కూడా చాలా సందర్భాల్లో మంత్రి పదవి విషయంలో ఆయన చాలా సీరియస్గా మాట్లాడారు. ఒకానొక టైంలో సొంత ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. ఇక ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, షోకాజ్ నోటీసులు వస్తాయని చెప్పి అనుకున్నారు. కంటిన్యూగా సీఎంని సైతం మొదటి నుంచి ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా కొంత విమర్శలు చేస్తూ వస్తున్నాడని మనం చూసాం. ఈవెన్ హైడ్రా విషయంలో కూడా ఆయన కొంచెం పేదల పక్షం అన్నట్లుగా మాట్లాడడంతో చాలా గందరగోళమే చెలరేగింది ఆ సమయంలో. ఇక రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, ఆయనకి నోటీసులు ఇస్తారంటూ చాలా పెద్ద చర్చ జరిగింది. కానీ మొత్తం మీద ఎందుకో ఆ విషయంలో కొంత సైలెంట్ అయ్యారు. అప్పుడే యాక్షన్ తీసుకుంటారని కూడా అన్నారు. మరొకసారి ఇప్పుడు కేటీఆర్తో భేటీ అవడం అనేది మాత్రం చాలా కీలకమైన అంశంగా మారింది. దట్టు సహజంగా ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనపడితే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మాట్లాడడం అనేది మనం చూస్తాం. కానీ 2 గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయంటూ తెలుస్తుంది. మరి ఏం మాట్లాడుకున్నారు ఆ 2 గంటలు అనేది తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధు. కేటీఆర్తో 2 గంటల పైగా రాజగోపాల్ రెడ్డి భేటీ అవ్వడం అనేది ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరోవైపు మంత్రి పదవి విషయంలో కూడా ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా కాంగ్రెస్ పార్టీకి అయినా? ఎగ్జాక్ట్లీ చర్చకు తావిచ్చింది ఈ రోజుకు సంబంధించిన భేటీ. సాధారణంగా అసెంబ్లీ సంబంధించినటువంటి సమావేశాల సందర్భంగా ఈ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఏర్పాటు చేసేటువంటి లంచ్ ప్రాంతంలో సాధారణంగా కలుసుకోవడం పరిపాటే. ఛాయ్ తాగడము, లంచ్ చేయడము, లైట్గా ఏదైనా స్నాక్స్ తీసుకోవడం కొంతవరకు ఓకే. 5 నిమిషాలు 10 నిమిషాలు మహా అంటే అర్ధగంట కాస్త నియోజకవర్గాల గురించి కానీ ఇతర విషయాల గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది 5, 10 అర్ధగంట పోయి లాస్ట్కు 2 గంటలకు పైగా సాగింది వీరి సమావేశం. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఉంటే, అటు ఫైర్ బ్రాండ్గా, రెబల్గా ప్రస్తుతం స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. మరొక కీలక నాయకుడు బీజేపీ నుంచి పాయల శంకర్ ఉన్నటువంటి పరిస్థితి. ముగ్గురు నాయకులు 2 గంటల సేపు టైం కేటాయించడం, అది కూడా టేబుల్ పైన పిచ్చాపాటిగా మాట్లాడుతూ సుదీర్ఘంగా సీరియస్ పాలిటిక్స్లోకి జారుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో కేటీఆర్తో రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్తో పాయల్ శంకర్ బీజేపీ ఎమ్మెల్యే చాలా సుదీర్ఘంగా చర్చించారు. సీరియస్గా కాస్త సరదాగా స్టార్ట్ అయినటువంటి వీళ్ళ సంభాషణ చాలా సీరియస్ పొలిటికల్ ఇష్యూస్ పైకి మళ్ళింది. దాంట్లో రాజగోపాల్ రెడ్డి చిట్చాట్ కూడా చేశారు. బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్తో ఏం మాట్లాడాను, ఆ సుదీర్ఘ భేటీ అనేటువంటిది, ముఖ్యమంత్రితో నిన్న జరిగినటువంటి భేటీలో ఏం మాట్లాడనేటువంటిది, ముఖ్యమంత్రి నన్ను పిలవలేదు, ముఖ్యమంత్రిని కలవడానికి నేను వెళ్ళలేదు, సరదాగా ఎదురుగా కనపడితే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఇబ్బంది లేదు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు, మంత్రి పదవి ఇవ్వాలని. అయినా కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా నాలాంటి వాళ్ళకు
టికెట్ నాలాంటిలకు మంత్రి పదవి ఇస్తేనే అది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. అసలు ఎవరు పనులు ఎవరు పని చేయరు, ఎవరు వాళ్ళ లబ్ధి చేకూరుతుంది, ఎవరు ప్రజలకు సేవ చేయగలుగుతారు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలనేటువంటి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి చేశారు. దాంతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టము, నాకు పెద్దగా నష్టమేం లేదు, నేను హ్యాపీగానే ఉన్నా, జనాలు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంత్రి కంటే ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు, మంత్రి కంటే ఎక్కువగా వాల్యూ నాకుంది అనేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్చాట్లో భాగంగా చెప్పారు. ఇది చెప్తున్నటువంటి సందర్భంలో మరొక కీలక స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి చేశారు. కేటీఆర్తో కూడా మాట్లాడాను, ఎందుకంటే రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ లాక్కుంది అనేటువంటిది కేటీఆర్ క్వశ్చన్ చేయడంతో 2018లో మీకు 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా మీరు మా దగ్గర నుంచి 12 మందిని తీసుకున్నారు, అట్లా తీసుకునేది లేకుండే అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో అన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. తర్వాత పాయల శంకర్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులను వాడుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలవబోతూ ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఇట్లా కొన్ని రాష్ట్రాలకు అస్సాం. ఈ రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత, పుదుచ్చేరి ఇవన్నీ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ పైన బీజేపీ ఫోకస్ చేయబోతూ ఉంది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడమే బీజేపీ అధిష్టాన లక్ష్యం. అందులో భాగంగా కార్యాచరణ రూపుదిద్దుకుంటుంది. ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదు అనేటువంటిది కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఇదే కేటీఆర్తో మాట్లాడాను, ఇదే కేటీఆర్తో చర్చించాను, సుదీర్ఘ భేటీలో ఇంకా కొన్ని అంశాలు కూడా మాట్లాడాను, ఇవి కీలకమైనటువంటి పాయింట్స్ అనేటువంటిది పాయల్ శంకర్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరు చిట్చాట్ చేశారు, 3 పాల్గొంటే 2 చిట్చాట్ చేస్తారు. ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వ్యక్తి. మరొకరు పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే. కేటీఆర్ ఇద్దరు చిట్చాట్ చేసిన తర్వాత ప్రస్తుతం కేటీఆర్ చిట్చాట్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం లోపల అసెంబ్లీ లాబీ హాల్లో ఎల్ఓపికి సంబంధించిన రూమ్లో కొద్దిసేపటి క్రితమే చిట్చాట్ ప్రారంభమైంది. కేటీఆర్ కూడా ఆయన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. ఈ భేటీకి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది, అసలు రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో ఏం మాట్లాడారు, పాయల్ శంకర్ కేటీఆర్తో ఏం మాట్లాడారు, ఇవన్నీ కేటీఆర్ కొద్దిసేపట్లో రివీల్ చేయనున్నారు చిట్చాట్లో భాగంగా. జస్ట్ ఇప్పుడే లోపల చిట్చాట్ ప్రారంభమైంది. కేటీఆర్ కూడా దీనిపైన అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఓవరాల్గా రాజగోపాల్ రెడ్డి చేసిన స్టేట్మెంట్స్ వైరల్గా మారాయి, చాలా సీరియస్గా మాట్లాడారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే నాలాంటి ఉద్యమకారులకి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ని ఆయన తెరపైకి తెస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక చిన్న జలకిచ్చే ప్రయత్నం అంటారా కేటీఆర్తో అంతసేపు మాట్లాడడం ద్వారా? ఎందుకంటే మంత్రి పదవి విషయంలో ఏం మాట్లాడడం లేదు కాంగ్రెస్. మరోవైపు ఆయన చాలా రోజుల నుంచి ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కానీ ఆయన బాధను పట్టించుకున్నట్లుగా కనపడడం లేదు. ఈ నేపథ్యంలో మరి మీ ఇష్టం, గతంలో ఒకసారి ఆల్రెడీ బీజేపీకి జంప్ చేసి వచ్చారు కదా, ఈసారి నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయని ఏదన్నా ఇంటర్నల్గా ఒక సూచన ఇచ్చే ప్రయత్నం లాగా దీన్ని చూడొచ్చు అంటారు మనం? ఎస్, ఎగ్జాక్ట్లీ నందు, 100%. రీసెంట్గా మంత్రి పదవి ఆశించి ఆయన పదే మాట్లాడుతున్న సందర్భంలో ఒక సమావేశానికి హాజరయ్యారు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి. అక్కడ అందరూ సీఎం 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 అంటూ కొంత స్లోగన్ చేశారు ఆయన అనుచరులు, ఆయన అభిమానులు. దానికి ఆయన మాట్లాడుతూ నేనేం సీఎం కావాలని అనుకోవట్లేదు, మంత్రి పదవి వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే ఓకే, లేకపోతే మాత్రం సీఎంఏ అయితే అనేటువంటి స్టేట్మెంట్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్న అభిమానుల్ని శాంతపరచడం అనుకో, లేకుంటే ఆయన లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్ తోటి ఆయన ఒక బయటికి వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికిప్పుడు సీఎం అవ్వాలనుకోవట్లేదు, ఒకవేళ నాకు మంత్రి ఇవ్వకుంటే నా టార్గెట్ సీఎం అనేటువంటి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డి గతంలో చేశారు. సో ఆయన మళ్ళీ ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాస్త బోల్డ్గా ఓపెన్గా మాట్లాడేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఉన్నట్టు కుండ పగలగొట్టేటువంటి, రాజకీయాల్లో కుండ పగలగొట్టేలాగా మాట్లాడేటువంటి స్టేజ్ రాజగోపాల్ రెడ్డి అది ఫాలో అవుతారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చూస్తూ ఉన్నాం మునుగోడులో వైన్స్లకు సంబంధించినటువంటి టైమింగ్స్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో. సో ప్రస్తుతం ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ చిట్చాటు, ఎందుకంటే దాదాపు ఇందాక మాట్లాడినట్టు 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, దాదాపు 2 గంటల సేపు కేటీఆర్తో, అది కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఉప్పు నిప్పుగా మారినటువంటి పరిస్థితి, పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి. నిన్ననే కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేస్లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది, యుద్ధం కొనసాగుతుంది, కాళేశ్వరం అవినీతి అని చెప్పింది, తర్వాత ఫోన్ ట్యాపింగ్. ఈరోజు ఫార్ములా ఇంత క్రూషియల్ పొజిషన్ పొలిటికల్గా ఇరు పార్టీల మధ్య ఉంటే ఈ భేటీ 5-10 నిమిషాలు అర్ధగంట కాకుండా 2 గంటలు కొనసాగడం వెనకాల ఏంటి, దీని వెనకాల ఏదైనా సంచలనం కాబోతుందా, పొలిటికల్గా ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారు రాజగోపాల్ రెడ్డి చర్చ కూడా ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డికి ఇంటికి ఉదయం నుంచి ఇప్పటికి ఆల్రెడీ పీసీసీ చీఫ్ వెళ్ళారు, మొన్న మంత్రుల బృందం వెళ్ళింది, ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి ఏసీసీ టీం వెళ్ళారు. అయినా వాళ్ళందరినీ ససెమిర్ అంటున్నారు. జీవన్ రెడ్డి ఆయన రాజీనామా చేస్తా అంటున్నారు, రేపే
నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవేళ ఇట్లానే జరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తారు. రాజగోపాల్ రెడ్డి కూడా తిరుగుబావుట ఎగరవేస్తారా, ఆయన ఒక స్టెప్ తీసుకొని ఉన్నారా? రీసెంట్గా ఒక 10 మంది ఎమ్మెల్యేలతో రహస్యంగా రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. సో ఈ అంతటికీ రీసెంట్గా కొంతమంది స్టేట్మెంట్స్, ప్రస్తుతం ఈరోజు కేటీఆర్తో భేటీ, ఇవంతా కాస్త సెన్సేషన్గా మారినాయి. రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటిది. సో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి మాత్రం నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి ఫ్యూచర్లో, అంటే నాలంటే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాల్సింది అనేటువంటి స్టేట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి. రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా బయట సన్నిహితులతో చెప్తున్నప్పటికీ ఓపెన్గా చెప్పట్లేదు. రేవంత్ రెడ్డితో ఇబ్బంది లేదని చెప్తున్నారు, కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికే ఇష్టం లేదు నాకు మంత్రి పదవి ఇవ్వడం అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి సన్నిహితుల దగ్గర చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చిట్ చాట్ లోపల స్టార్ట్ అయింది. యా మధు, జస్ట్ లాస్ట్ వన్, పాసిబిలిటీస్ ఎలా చూడొచ్చు? త్వరలో అయినా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు ఆయన పరిస్థితి, ఆయన దూకుడు చూస్తుంటే కొంచెం ఏదైనా అగ్రెసివ్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తీసుకున్నటువంటి హిస్టరీ కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బ్రదర్కి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వడం కుదరదని చెప్పుకుంటూ వచ్చారు. రెడ్ల సంఖ్య కొంచెం ఆల్రెడీ పరిమితం చేద్దామన్న ఆలోచన కూడా ఉందన్నారు. సో ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ ఫర్ రీషఫుల్? ఆయనకి నియర్ ఫ్యూచర్లో ఏదైనా పాసిబిలిటీ ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కొంచెం పొలిటికల్ స్టేట్మెంట్స్ ఒక్కొక్కసారి స్లీపింగ్ మోడ్లో కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. వాటిని మీడియా కానీ పార్టీలు కానీ జనరల్గా విశ్లేషకులు కానీ అంత సీరియస్గా తీసుకోరు, కానీ తర్వాత అవే చాలా సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రీసెంట్గా కొద్దిమంది నాయకులు 2026 వరకే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు అనేటువంటి స్టేట్మెంట్లు కొద్దిమంది నాయకులు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఆఫ్ ద రికార్డులో కానీ కొన్ని సందర్భాల్లో కానీ 2026 తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండరు అనేటువంటి స్టేట్మెంట్, ఆ స్లీపింగ్ కామెంట్స్ ఏవైతే ఉన్నారో అండర్ లైన్లో చేస్తూ ఉన్నటువంటి కామెంట్స్ అవి నిజమయ్యే అవకాశం ఉంటుందా అనేటువంటిది కూడా చర్చ ప్రారంభమవుతుంది. ఎందుకంటే 2 గంటల సేపు భేటీ ఏముంటుంది రాజగోపాల్ రెడ్డికి, పాయలశంకర్కి, కేటీఆర్తో. కేటీఆర్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు, ప్రభుత్వానికి సవాలు విసురుతా ఉన్నారు. ఫార్ములా ఈ కేసులో నన్ను అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, అది లోటోపీస్ కేసు, నన్ను ఏం చేయలేదు, అన్ని ఆధారాలు ఏం లేవు, అన్ని బ్యాంకులో ఆన్లైన్ ట్రాన్సాక్షనే జరిగింది, వాళ్ళకి పంపిన డబ్బులు అక్కడ ఉన్నాయి, అంతా ట్రాన్సాక్షనే ఉంది, అక్కడ అవినీతే లేదు, ఎక్కడ డబ్బులు చేతులు మారింది లేదు అనేటువంటి ఛాలెంజ్ విసురుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ అనేటువంటిది పొలిటికల్గా ఎలాంటి ఎటువైపు దారి తీస్తుంది అనేటువంటిది, అటు జీవన్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అసలు ఏం జరుగుతుంది పార్టీలో, అసంతృప్తులకు సంబంధించిన విషయంలో పసిగట్టుతున్నారా, పసిగట్టలేకపోతున్నారు, ఎందుకు ఆ స్లీపింగ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. త్వరలో అంటే 26 వరకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారనేటువంటి కామెంట్స్ వెనకాల ఆంతర్యం ఏంటి, నిజంగా అట్లాంటిది ఏమైనా జరగబోతుందా, రాజకీయ పరంగా పెద్ద భారీ మార్పు ఉండబోతుందా అనేటువంటి చర్చ తావు ఇస్తూ ఉంది ఈ భేటీకి సంబంధించినటువంటిది. సో కొద్దిసేపట్లోనే కేటీఆర్ కూడా వీళ్ళు భేటీపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి తర్వాత పాయల శంకర్ బీజేపీ ఎమ్మెల్యే కేటీఆర్తో భేటీ కావడం అనేటువంటిది పొలిటికల్ సెన్సేషన్గా మారింది. అది అసెంబ్లీ సమావేశంలో ఈ భేటీ కావడం, సుదీర్ఘమైనటువంటి భేటీ కావడంతో చర్చ కొనసాగుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ విషయం చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో 2 గంటలకు పైగా భేటీ అవ్వడం, పాయల్ శంకర్ బీజేపీ నుంచి కూడా ఆయన భేటీ అవ్వడం, ఏం చర్చించారు అనేది ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరోవైపు ఇప్పుడు కేటీఆర్ కూడా అక్కడ చిట్ చాట్ నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించి కూడా మధు మరికొద్దిసేపట్లో మనకి డీటెయిల్స్ అందించబోతున్నారు. అయితే చాలా సందర్భాల్లో తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో. తనకి మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం ప్రామిస్ చేసింది, మరి ఇప్పుడేమో పట్టించుకోవడం లేదు, నన్ను గాలికి వదిలేశారని చెప్పి ఆయన అభిప్రాయపడడం చాలా సందర్భాల్లో మనం చూసాం. అయితే గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ, ఈ మధ్య కాలంలో ఈవెన్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా కొంచెం హార్ష్గా మాట్లాడడం, ఇలాంటివన్నీ ఇంటర్నల్గా వాళ్ళిద్దరికీ ఏదో కోల్డ్ వార్ నడుస్తుందని, దానివల్లే రేవంత్ రెడ్డి ఆపేస్తున్నారు మంత్రి పదవి రాకుండా రాజగోపాల్ రెడ్డికి అంటూ కొన్ని రకాలైనటువంటి ఊహాగానాలు, కొన్ని రకాలైనటువంటి విశ్లేషణలు మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నారు. చాలా కాలం పాటు ఆయన అసంతృప్తిని బహిరంగంగా చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఆ విషయంలో ఎయిదర్ ఆయనకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఇవ్వడం కానీ, లేకపోతే మంత్రి పదవి ఇవ్వడం కానీ, ఆయన బుజ్జగించడం కానీ ఇలాంటివి ఏవి కనిపించినట్లుగా లేదు. ఎక్కడా కూడా ఆయన అసంతృప్తిని తొలగించడానికి కాంగ్రెస్ నుంచి పెద్దగా ప్రయత్నాలు కనిపించడం లేదు. ఓవైపు జీవన్ రెడ్డి ఇప్పటికే పార్టీ మారడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ టైంలో అందులోనూ బీఆర్ఎస్లో జాయిన్ అవుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఇదే టైంలో ఓవైపు రాజగోపాల్ రెడ్డి, అటు బీజేపీ నాయకుడు పాయల్ శంకర్, వీళ్ళంతా కూడా భేటీ అవ్వడం అంటే బీఆర్ఎస్లోకి ఇంతకుముందు మనం చూసాం. పార్టీలోంచి జంప్ అయినటువంటి వాళ్ళలో మైపాల్ రెడ్డి కూడా తిరిగి బీఆర్ఎస్లోకి రావడం మనం చూసాం. మున్సిపల్ ఎన్నికల టైంలో పనిచేశారు. ఇలా
కాంగ్రెస్లో నుంచి నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్ తీసుకుంటూ పోతే ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పెరిగే వెళ్ళేటువంటి నాయకుల సంఖ్య పెరుగుతోంది. అందులోనూ చాలా కీలకమైనటువంటి నాయకులు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి కానీ ఒకవేళ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారని చెప్తున్నారు, మరి కొంతమంది నాయకులు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటి టైంలో కేటీఆర్ ఐ థింక్ బీఆర్ఎస్ ఈజ్ ప్లేయింగ్ ఏ స్మార్ట్ గేమ్. మళ్ళీ ఎక్కడో ఒక చోట కాంగ్రెస్లో ప్రభుత్వంలో తమకి చోటు దక్కలేదని, పదవులు దక్కలేదని అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి, లేదంటేనేమో నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్న వాళ్ళకి, సీట్లు దొరుకుతాయో లేదో అని చెప్పి లెక్కలేసుకుంటున్న వాళ్ళకి రండి మా దగ్గరికి రండి అన్నట్లుగా బీఆర్ఎస్ కొంత గాలం వేస్తుందనే చర్చ నడుస్తుంది. అండ్ కేటీఆర్ దీని వెనక చాలా ఈ చక్రం తిప్పుతున్నారు చాలా స్మూత్గా అంటూ చర్చ జరుగుతుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? మరోవైపు ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు, కోమటిరెడ్డి బీఆర్ఎస్లో చేరుతారా అని అడిగినటువంటి ప్రశ్నకు 77% ఎస్ అంటున్నారు. ఆర్టీవీ ఈ పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 77% ఎస్ అంటుంటే 23% మాత్రం నో అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మీకేమనిపిస్తుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం ఏదో జంపింగ్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడడానికో, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మాత్రమే 2 గంటలు పట్టిందా? 2 గంటలకు పైగా. సహజంగా వేరే ప్రతిపక్ష నాయకులతోనో అపోజిట్ పార్టీతో కీలకమైన నాయకులతో మాట్లాడడం, భేటీ అవడం అనేది ఇట్స్ వెరీ కామన్. ఎప్పుడన్నా ఎదురు పడితే మాట్లాడతారు. ఇక్కడ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారా అంటే లేదు, జస్ట్ ఎదురు పడితే నేను పలకరించానని చెప్తూ, మరోవైపు కేటీఆర్తో మాత్రం 2 గంటలకు పైగా మాట్లాడారు అంటే ఇక్కడ ఖచ్చితంగా చాలా అనుమానాలకు తావిస్తుంది. కేవలం ఇలా మాట్లాడడానికి ఎందుకు ఇంత పెద్ద ఊహాగానాలు వస్తున్నాయంటే రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవి విషయంలో కానీ, పార్టీలో జరుగుతున్నటువంటి చాలా అంశాల విషయంలో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే సొంత ప్రభుత్వాన్ని, సొంత సీఎంని విమర్శిస్తూ వచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయనకి జంప్ అవ్వడం అనేది కూడా కొత్త ఏం కాదు. గతంలో కూడా బీజేపీకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ ఆప్షన్స్